చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ దళితుల పక్షపాత పార్టీ అని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 18 మంది ఎస్సీలకి మొదటి జాబితాలో సీట్లు ఇవ్వడం ఫస్ట్ టైం. అంతమంది కూడా ప్రకటించడం ఫస్ట్ టైం. నాకు తెలిసి రాజకీయాల్లో ఇంత ఫస్ట్ జాబితాలో ఎస్సీలకి 18 మందికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అవతల ఎస్సీలని ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం లేకపోతే ఆ నియోజకవర్గం లేకపోతే సీటే పూర్తి చేసే పరిస్థితి అక్కడ జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల పైన ప్రేమతో ఈరోజు 18 సీట్లు ఫస్ట్ లిస్టులోని ప్రకటించడం నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేమందరం కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ గెలుపుకి అంశాలు దోహదపడతాయి. ఆ గెలుపుకి దోహద అంశాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము చేసినటువంటి అభివృద్ధి. ప్రతి ఊరికి వెళ్ళినా ప్రతి గడపకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయి. ఈరోజు ఎడుకొచ్చినా ఈ సిమెంట్ రోడ్డు వేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఈ ఏరూరు గ్రామంలో టోటల్ ఎక్కడ చూసినా మేము వేసిన రోడ్డే తప్ప వాళ్ళు చేసిన 4 సంవత్సరాల 9 నెలల్లో తట్టడి మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మాకు పుట్టేస్తాయి. అలాగే ముఖ్యంగా మా నాయకులు, మా జిల్లా నాయకులు, మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ మా లీడర్స్ చేసేటువంటి పని, అలాగే గ్రామాల్లో మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకులు మాకు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచి ప్రాముఖ్యత. ఇప్పటివరకు ప్రచారం ఏ విధంగా జరిగింది, ఇక మీదట ఏ విధంగా ఉండిపోతుంది? ప్రచారం ఇంటింటికి వెళ్తున్నాం. సూపర్ 6 బాబు గారు పడించిన సూపర్ 6 పథకాలని అందరికీ వివరిస్తున్నాం. బాండ్ ద్వారా వాళ్ళకి 5 సంవత్సరాలకి ఎంతవరకు వస్తుందో కూడా లెక్కేసి క్యాలిక్యులేట్ చేసి మా బూత్ కమిటీ కేంద్రాలు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఇంటింటి తిరిగి చేస్తున్నారు. ఈ బాబు శివృద్ధి భవిష్యత్ గ్యారంటీ పైన ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరు వెళ్ళినా అయ్యా మమ్మల్ని నమోదు చేసుకోండి అని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ రేపు జనసేన ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పథకాన్ని బాబు గారు రూపకల్పన చేశారు. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 40,000, నలుగురు 60,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు చదువుతున్నా ఏవి కండిషన్స్ లేకుండా వితౌట్ కండిషన్స్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముందు 15,000 ఇస్తా అన్నాడు, తర్వాత అందరికి ఇస్తా అన్నాడు, తర్వాత గెలిచిన తర్వాత తూచిన అందరికి ఇవ్వలేదు, మేము ఎవరు ఒకరికే ఇస్తామని చెప్పాడు. ఆ వాడు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నారు. దానికి కూడా ఆయన నిబంధనలు వర్తిస్తున్నాయి. ఈ నెలలో ఈ సంవత్సరంలో ఒక 100 మందికి వస్తే వచ్చే సంవత్సరంలో 50 మందికి వచ్చేటువంటి కార్యక్రమానికి ఆయన మోసం చేసేటువంటి కార్యక్రమం. అట్లాగే ముఖ్యంగా ఎవరింటైనా సరే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు. ఎంతమంది మహిళలు ఉంటే అన్ని 1,500 రూపాయలు నెలకి ఇచ్చేటువంటి కార్యక్రమం. 60 సంవత్సరాల గట్ట ఆటోమేటిక్గా వాళ్ళకి మున్సిపల్ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత, డిగ్రీ చేసి నిరుద్యోగ యువత ఎవరైనా ఇళ్లలో ఉంటే వాళ్ళకి నెలకి 3,000 రూపాయల లెక్కన వాళ్ళకు యోగాల నిధి కింద వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపడుతుంది తెలియజేస్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా ఈ జిల్లాలో మహిళలందరూ కూడా ప్రతి బస్సులో కూడా ఫ్రీగా వెళ్ళి ఎక్కడికన్నా తిరిగేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రైతులకి రైతు భరోసా కింద అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా ఆ పైన ఉన్నా కానీ సంవత్సరానికి 20,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు ఇది సూపర్ 6. రేపు ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకంతా అవి కూడా త్వరలో ముందుకు వచ్చి వాటిని మళ్ళీ విస్తృతంగా జనాల్లోకి ప్రచారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.